Hello everyone, welcome back to my English library. 45 days spoken English challenge. ఇందులో మనకి డే 2లో ఉన్నాం ఈరోజు. ఈ డే 2లో మీకు చిన్న విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఆ విషయం మాట్లాడుకుని టాపిక్లోకి వెళదాం. అదేంటంటే ఇక్కడ మీకు 3 విషయాలు రాసున్నాయి. ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ మనం చేయం. అదే ప్రాబ్లం. ఇక్కడ రీడింగ్, లిజనింగ్ అండ్ వాచింగ్. ఈ రీడింగ్ అండ్ లిజనింగ్ అండ్ వాచింగ్ ఏంటి అంటే మన టార్గెట్ స్పోకెన్ ఇంగ్లీష్. అంటే సాధ్యమైనంత త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఈ సాధ్యమైనంత త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మనకి ఫస్ట్ కావాల్సినటువంటిది, మేము ఎన్నో చెప్తూ ఉంటాం, మేమేవేవో చెప్తూ ఉంటాం బోర్డు పైన. ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు. ఇలాంటివి మీ చిన్నతనం నుంచి వింటూనే ఉన్నారు. అయినా మీకు ఇంగ్లీష్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే మీ దగ్గర రీడింగ్, లిజనింగ్, వాచింగ్ అనే హ్యాబిట్స్ లోపించినాయి అని మీరు గుర్తించాలి. ఈ రీడింగ్, లిజనింగ్, వాచింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి? రీడింగ్ అంటే ఇప్పుడు మన టార్గెట్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కనుక ఇంగ్లీష్లో ఏది ఉన్నా సరే రీడింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఓకే, అది మీకు అర్థమవుతుందా లేదా అనేది సెకండరీ ఇష్యూ. ఫస్ట్ మీరు అలవాటు చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇంగ్లీష్లో ఏదైనా కనిపించింది, ఒక టెక్స్ట్ బుక్ కనిపించింది, ఒక ఆర్టికల్ కనిపించింది, లేదంటే ఒక మ్యాగజైన్ కనిపించింది, దాన్ని చదవండి. చదవడం అలవాటు చేసుకోండి. చదవడం ధారాళంగా చదవడం నేర్చుకోండి. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే ఇంతకుముందు వీడియోస్లో నేను ఒక విషయం చెప్పాను మీకు. మనకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రాకపోవడానికి కారణాల్లో మొదటి కారణం ఏంటంటే మన యొక్క సిస్టమ్కి ఇంగ్లీష్ అనేది అలవాటు లేదు. ఆ ఇంగ్లీష్ అలవాటు లేకపోవడం వల్లే మన నోరు తడబడుతూ ఉంటుంది. తడబడకుండా ఉండాలి అంటే ముందు మనకి ఆ సిస్టమ్కి ఇంగ్లీష్ వర్డింగ్ అనేది అలవాటు అవ్వాలి. ఆ అలవాటు చేయడంలో ఫస్ట్ది మనకి రీడింగ్ అనేది చాలా 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 బెటర్. రీడింగ్ అనేది అలవాటు లేకపోతే మాత్రం మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇమ్మీడియట్లీగా మీరు రీడింగ్ని అలవాటు చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే లిజనింగ్ కూడా ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే లిజనింగ్ అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్లో కొంత మీతో మాట్లాడుతూ ఉన్నాను. అండ్ కొంతమందికి సినిమాలు బాగా చూసే అలవాటు ఉండొచ్చు, కొంతమందికి ఏదైనా ఒక షోస్, ప్రైవేట్ షోస్, లేదంటే ఇంకా ఏదైనా డిఫరెంట్ ఛాలెంజింగ్ షోస్ కానివ్వండి, రియాలిటీ షోస్ కానివ్వండి చూసే అలవాటు ఉండొచ్చు. ఏవైనా చూడండి, కానీ మీరు ఆ చూజ్ చేసుకునేవి ఇంగ్లీష్లోనే చూజ్ చేసుకోండి. ఓకే, మాట్లాడేవాళ్ళు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళని వినడం నేర్చుకోండి. ఓకే, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎంత ఈజీగా మాట్లాడుతున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇంతకుముందు మీరు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఓకే విన్నారు వదిలేస్తారు అంతే, అలా కాదు. ఇక ముందు చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఎంత ఈజీగా మాట్లాడుతూ ఉన్నారు, తేలికగా ఎలా మాట్లాడుతున్నారు అనేది మీరు అలవాటు చేసుకోవాలి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం వింటున్నాం అనుకోండి, వాళ్ళు మాట్లాడేది మనకి ఒకటి అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి వాళ్ళు అంత సింపుల్గా ఎలా మాట్లాడుతున్నారు, నేను ఎందుకు మాట్లాడలేను, నా వల్ల కాదా, ఎందుకు కాదు, ఐ కెన్, ఐ టూ కెన్ అని అనుకోవాలి మీరు. నేను చేయగలను, నేను కూడా చేయగలను అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. అండ్ నెక్స్ట్ వాచింగ్ చాలా రకాలుగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను మీకు. మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పేది వినడమే కాదు, వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క హావభావాలు ఎలా వ్యక్తం చేస్తున్నారు. మన యొక్క సంభాషణలో ఒకసారి క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని ఆశ్చర్యాలు కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో మన యొక్క ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఏ ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఏ ఫీలింగ్కి ఎలాంటి వర్డింగ్ వాళ్ళు వాడుతున్నారు అనేది మన 2 కళ్ళు వాళ్ళ మీద పెట్టి అబ్జర్వ్ చేయాలి. మనకు పరభాష కావాలి. ఇప్పుడు మనకు పరభాష కావాలన్నప్పుడు నేర్చుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ నేర్చుకున్న వాళ్ళే, నేర్చుకోకుండా ఎవ్వరికీ రాదు. సో యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, ఈరోజు మీకు ఏం నేర్పించబోతా ఉన్నానో ఒక విషయం చూద్దాం. క్వశ్చనింగ్ని, ఆన్సరింగ్ని
క్వశ్చన్ ఎలా చేయాలి, ఆన్సర్ ఎలా చేయాలో మీకు నేర్పించిపోతాను ఈరోజు. ఓకే, ఈ క్వశ్చన్లో అన్ని ఒకరోజు చెప్పాను, ఈ 3 విషయాలు మాత్రం నేను తీసుకుంటా ఉన్నా. ఓకే, ఇవేంటి అంటే డూ, డస్, డిడ్. మీరు చాలాసార్లు వినే ఉంటారు వీటి గురించి, కానీ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనేది తెలియకపోయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఏంటివి అనేది. ఇప్పుడు డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని అడిగాను నేను. అంటే ఇది ఒక క్వశ్చన్. నా ముందు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నేను అడగాలి, నీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా, నీవు ఇంగ్లీష్లో మాట్లాడగలవా అని నేను అడగాలి. అలాంటప్పుడు నేను ఏమడుగుతాను చూడండి, డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లేదా కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అంటే మనం మాట్లాడుకునేది డూ గురించే కదా. డూ, డస్, డిడ్ మూడింటితో ఎలా క్వశ్చన్ చేయాలో నేర్పిస్తా ఉన్నా మీకు. అందుకనే డూతో మాత్రమే రాసా, కానీ మిగిలిన హెల్పింగ్ వర్బ్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈరోజు మనం డూతో నేర్చుకుందాం. ఓకే, డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగలవా అని నేను క్వశ్చన్ అడిగాను. అండ్ దీనికి ఒక ఆన్సర్ ఉంది చూడండి ఇక్కడ. వాళ్ళ ఆన్సర్ ఏ విధంగా ఉండొచ్చు అంటే, మనం క్వశ్చన్ అడిగింది ఈ విధంగా అడిగాం అనుకోండి, డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని, అండ్ వేరే వ్యక్తి ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు, లేదా ఎవరన్నా మన క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనేది ఇక్కడ చూడండి. చాలా సోర్సెస్ ఉంటాయి ఆన్సర్ చేసే విధానం. ఇక్కడ చూడండి, ఎస్ అంటే నీ ఆన్సర్ ఎస్ అయితే, అంటే మాట్లాడగలను అని చెప్పాలి అనుకుంటే ఈ విధంగా చెప్పచ్చు, ఎస్ ఐ డూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఎస్ ఐ డూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే వాళ్ళు డూ ఫామ్ ఆడారు కదా, డూ ఆడుకుని మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఎస్ ఐ డూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. లేదు ఇవన్నీ చెప్పకుండా కూడా ఎస్ అంటే ఆన్సర్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ ఏ హెల్పింగ్ వర్బ్ వాడి క్వశ్చన్ రాసినా అది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అంట. వాటికి ఆన్సర్స్ ఎస్ కానీ నో కానీ చెప్తే ఆన్సర్ అయిపోద్ది. కానీ అసలు ఏంటి ఎలా ఫామ్ చేయాలో నేను తెలియాలిగా ఆన్సర్. అందుకని నేను రాశాను, ఎస్ ఐ డూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను మాట్లాడగలను, నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్ ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అంటే ఇంకొక ఛానల్లో ఉందని చెప్పాను కదా, అది ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆ విధంగా కూడా ఆన్సర్ చేయొచ్చు, ఎస్ ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. అండ్ నెక్స్ట్ నీ ఆన్సర్ నో అనుకోండి, నీ ఆన్సర్ నో అనుకున్నప్పుడు నో ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, అదర్వైజ్ నో ఐ కాంట్ స్పీక్, నో ఐ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. లేదా ఇంకొక ఆన్సర్ నో ఐ డు నాట్ నో ఇంగ్లీష్, నో ఐ డు నాట్ నో ఇంగ్లీష్. ఓకే, అంటే నీ ఆన్సర్ ఏ విధంగా నో అయితే ఎఫర్మేటివ్ అయితే ఒకలా, నెగటివ్ అయితే ఇంకొకలా. అంటే ఎఫర్మేటివ్ అంటే పాజిటివ్ అనమాట, అంటే ఎదుటి వాళ్ళు వేసినటువంటి క్వశ్చన్కి పాజిటివ్గా ఆన్సర్ చేయాలంటే ఒకరు చేయొచ్చు, నెగటివ్ ఆన్సర్ చేయాలంటే ఇలా చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు డూతో క్వశ్చన్ ఎలా చేయాలి చాలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇంగ్లీష్ని వాడుకున్నాం, ఇంకోటిని వాడుకోండి. ఓకే, డూ యూ ప్లే క్రికెట్ అనండి. ఓకే, ఎక్కువ మంది ఆటల గురించి ఎక్కువ ఇష్టపడతారు కదా. చూడండి, డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నాం, లేదా డూ యూ ప్లే క్రికెట్ అని అడిగారు ఎవరు, లేదా నువ్వే అడిగావు. ఇప్పుడు అని ఎస్ ఐ డూ ప్లే క్రికెట్, లేదా ఎస్ ఐ కెన్ ప్లే క్రికెట్, లేదా నో ఐ డోంట్ నో హౌ టు ప్లే క్రికెట్, లేదా ఐ డోంట్ నో క్రికెట్, లేదా నో ఐ కెన్ నాట్ ప్లే క్రికెట్. ఓకే, సో ఆ విధంగా అంటే మనం తీసుకునేటువంటి వర్బ్ని బట్టి మారిపోతుంది. ఇక్కడ నేను స్పీక్ తీసుకున్నాను, తర్వాత ప్లే తీసుకున్నాను, అంటే మీకు ఏ అవసరమైన వర్బ్ ఉందో ఆ అవసరమైనటువంటి వర్బ్ని అక్కడ పెడితే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ డస్ షీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అదే వర్బ్ తీసుకుని డస్తో ఎలా రాయాలో చెప్పాను మీకు ఇక్కడ. డస్ షీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అండ్ ఇక్కడ చూడండి, డస్ షీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అను. డస్ షీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ డూకి డస్కి డిఫరెన్స్ ఏమీ లేదు, మీరేం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, నేను చెప్తాను అదేంటో. డస్ షీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నాం అంటే ఆమె ఇంగ్లీష్లో మాట్లాడగలదా అని. ఇక్కడ ఏమన్నా డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగలవా అన్నాం. ఇక్కడ డస్ షీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్లో మాట్లాడగలదా అని. ఓకే, అయితే డిఫరెన్స్ ఏంటి, డూకి డస్కి డిఫరెన్స్ ఏంటి? ఈ డూకి డస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డస్ అనేది కొంత స్పెషల్ హెల్పింగ్ వర్బ్, ఇది డూ ఫార్మ్స్లో స్పెషల్ హెల్పింగ్ వర్బ్ అది డస్ అనేది. ఎవరి కోసం వాడతాం ఈ డస్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు
ఇక్కడ డూ అన్నాం, ఇక్కడ యూ అన్నాం, ఇక్కడ షీ అన్నాం. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ అండ్ నేమ్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు డస్ అనేది ఎక్కడ వాడాలి? హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, నేమ్ కానీ, అంటే ఎవరిదన్నా పర్సన్ నేమ్ కానీ, వస్తువు నేమ్ కానీ, లేదంటే ఏదైనా ప్లేస్ నేమ్ కానీ వచ్చినప్పుడు అక్కడ డస్ వాడతారంట. ఓకే, అంటే ఇక్కడ వీటన్నింటితో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి చూపిస్తాను చూడండి. డస్ షీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నాం. ఓకే, నెక్స్ట్ డస్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ డస్ ఇట్ ప్లే క్రికెట్ అన్నాం. డస్ ఇట్ ప్లే క్రికెట్ అన్నాం. లేదా ఇక్కడ ఒక పేరు తీసుకుందాం, నేమ్ అని అన్నాం కదా, నేమ్ ఏదో ఒక నేమ్ తీసుకోవచ్చు. అంటే రాజేష్. డస్ రాజేష్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? డస్ రాజేష్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే రాజేష్కి ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చా అని అడగవచ్చు. డస్ రాము స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఓకే, ఇలా అంటే ఇప్పుడు మనం ఈ థర్డ్ పర్సన్స్ సింగులర్స్ అంటాం వీటిని, హీ, షీ, ఇట్. ఓకే, అంటే మనం గ్రామర్ రూల్స్ లేకుండా ఇంగ్లీష్ ఏం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి నేను మీకు థర్డ్ పర్సన్ సింగులర్స్ అయ్యేది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఇంకా ఇన్డెప్త్కి వెళ్తే అది హెక్టిక్ ఆఫ్ గ్రామర్ అయిపోతుంది. సో అవన్నీ మీకు హెడేక్ అవుతుంది. అందుకని చెప్పి నేను డెప్త్కి వెళ్ళట్లేదు. ఈ సబ్జెక్ట్స్తో డస్ వాడతాం. ఓకే, ఎప్పుడు వాడచ్చండి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. అంటే ఇప్పుడు జరిగే పని, ఇప్పుడు సంగతి మాట్లాడుకున్నప్పుడు డూను డస్ వాడతాం. అయితే డస్ అనేది ఈ సబ్జెక్ట్స్తో వాడతాం. హీ, షీ, ఇట్ అండ్ ఎవరిదైనా పేరు కానీ వాడినప్పుడు ఈ డస్ అనేది వాడతారు, క్వశ్చన్ తయారు చేయడానికి కానీ లేదా స్టేట్మెంట్కి కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ డూ అనేది రిమైనింగ్ ఏ సబ్జెక్ట్ వచ్చినా, ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ అండ్ మల్టిపుల్ నేమ్స్ వచ్చినప్పుడు, అంటే ఒకటి కంటే ఎక్కువగా పేర్లు వాడతాం కదా, అలాంటప్పుడు ఈ డూ అనేది వాడతాం. ఓకే, డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నాం కదా, డూ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని కూడా అనొచ్చు, డూ వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనొచ్చు అండ్ డూ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇన్ని రకాలుగా మనం క్వశ్చన్ తయారు చేసుకోవచ్చు. మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఆమెతో మాట్లాడుతున్నామా, అతనితో మాట్లాడుతున్నామా, నీతో మాట్లాడుతున్నామా, లేదంటే మనతో మాట్లాడుతున్నామా, ఏంటి వారితో మాట్లాడుతున్నామా అనేది దాన్ని బట్టి మనం సబ్జెక్ట్ని తీసుకోవాలి. ఆ సబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్కి ఏ డూ ఫామ్ వాడాలో ఇక్కడ చూడండి మీకు, రైట్. అండ్ నెక్స్ట్ డిడ్. ఈ డిడ్కి, డూకి, డస్కి సంబంధం లేదు. ఎందుకనంటే డూ డస్ అనేవి ప్రజెంట్ టెన్స్లో వస్తే డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో వస్తుంది. ఓకే, అక్కడ డూకి డస్కి కన్ఫ్యూజన్ ఉండొచ్చు కొన్నిసార్లు, కానీ డిడ్కి కన్ఫ్యూజన్ ఏం లేదు, ఒకటే ఉంది. అంటే పాస్ట్ టెన్స్లో ఏది జరిగినా మనకి డిడ్డే వాడతాం క్వశ్చన్ తయారు చేయాలి అంటే. ఓకే, సో దానికి కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ చూడండి, డిడ్ యూ గో టు ద మార్కెట్ అన్నాం. అంటే నిన్న నీవు మార్కెట్కి వెళ్ళావా? అయితే అక్కడ మనం పాస్ట్ టెన్స్ గురించి చెప్పినప్పుడు కొన్నిసార్లు కొన్ని కామన్ ఇండికేషన్స్ వస్తాయి. ఇక్కడ ఎస్టర్డే అని వాడాం. ఎస్టర్డే కానీ, లాస్ట్ నైట్ కానీ, ప్రీవియస్ ఇయర్ కానీ, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఎస్టర్డే నైట్, ఇలాంటి వర్డ్స్ కొన్ని వస్తూ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఇదేంటి, ఇది ఏ టెన్స్లో చెప్పారు అని. ఓకే, అండ్ డిడ్ యూ గో టు ద మార్కెట్ అని, నిన్న నువ్వు మార్కెట్కి వెళ్ళావా అని అడిగాం. అండ్ ఇక్కడ ఆన్సర్ ఏమిచ్చాను చూడండి, ఎస్ ఐ వెంట్ టు ద మార్కెట్. ఎస్, నేను మార్కెట్కి వెళ్ళాను. అంటే అక్కడ నిన్న వెళ్ళావా అని ఆల్రెడీ అడిగాను కాబట్టి నిన్నటి సంగతే కదా మనం చెప్పేది. అది స్పెషల్గా ఎస్టర్డే అని చెప్పవసరం లేదు, కావాలంటే రాసుకోవచ్చు. ఎస్ ఐ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. ఓకే, లేదా ఎస్ ఐ వెంట్ టు ద మార్కెట్. అవును నేను వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళాను. అండ్ నెక్స్ట్ నో, నువ్వు వెళ్ళలేదని చెప్పాలనుకోండి, అప్పుడు నో ఐ డిడ్ంట్ గో టు ద మార్కెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ వెంట్ టు ద మార్కెట్ అని డైరెక్ట్గా పాజిటివ్లో రాసాం. అది నెగిటివ్లో రాయాలన్నప్పుడు ఏం చేస్తాం చూడండి, ఐ డిడ్ నాట్ గో. ఓకే, ఐ డిడ్ నాట్ గో అన్నాను. అంటే అక్కడ క్వశ్చన్ ఏదైతే చెప్పామో నెగటివ్ రాయడం కోసం ఆ డిడ్నే తీసుకున్నాం. అర్థమైందా? ఏ టెన్స్లో అడిగారు? పాస్ట్ టెన్స్లో అడిగారు. సో పాస్ట్ టెన్స్ మనం అదే హెల్పింగ్ వర్బ్ తీసుకుని నాట్ యాడ్ చేస్తే నెగటివ్ సెంటెన్స్ అయిపోయింది. ఐ డిడ్ నాట్ గో. ఇంకో విషయం చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా మనం డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ వాడుతున్నాం అనుకోండి, ఆ తర్వాత వాడేటటువంటి వర్బ్ ఇది చూడండి, స్పీక్, గో అండ్ నెక్స్ట్ గో. ఓకే,
మేము ఎప్పుడైనా సరే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వాడితే తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ఫస్ట్ ఫామ్లోనే వాడతాం. ఓకే, అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు దాన్ని. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫామ్ మాత్రమే వాడాలి. కొన్నిసార్లు ఐ డిడ్ నాట్ వెంట్ సార్, ఐ డిడ్ నాట్ అటెండెడ్ సార్, ఐ డిడ్ నాట్ రోట్ సార్ అని చాలామంది పిల్లలు వింటూ ఉంటాం. సో ఇలాంటివి బ్లండర్స్ అవుతాయి. ఓకే, అంటే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వాడినప్పుడు పాస్ట్ టెన్స్ వాడకూడదు. మళ్ళీ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉండకూడదు. ఓకే, వర్బ్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి అండ్ హెల్పింగ్ వర్బ్ మాత్రం పాస్ట్ టెన్స్లో ఉండొచ్చు. ఓకే, అండ్ పాస్ట్ టెన్స్ చెప్తూ ఉన్నాం, అప్పుడు ఏం వాడాలి? పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవచ్చు, రైట్. దాంతోపాటు తీసుకునే వర్బ్ ప్రజెంట్ టెన్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఇక్కడ గో లాగా గో వెంట్ గాన్ అండ్ స్పీక్ స్పోక్ స్పోకెన్. ఓకే, అలా డిడ్ అనేది జరిగిపోయినటువంటి పని అండ్ డస్ డిడ్ డూ అనేది ప్రస్తుతం జరిగినటువంటి పని గురించి తెలియజేస్తుంది. ఓకే, ఇది డూ ఫామ్స్ను వాడి క్వశ్చన్ తయారు చేసే విధానం అండ్ అదేవిధంగా వాటికి ఆన్సర్ చేసేటటువంటి విధానం. అర్థమైంది కదా మీకు? సో ఈ విషయాలు మీకు అర్థమైనాయి అని నేను అనుకుంటా ఉన్నా. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్ ఉంది, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి ఆన్సర్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చో అని మనం నేర్చుకున్నాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సీ యూ సూన్.